ఇన్ని పైసలు వస్తాయి, ఆ పైసలు తీసుకొని నువ్వు డెవలప్ చేస్తాను. మేమే ఉన్నామంటే మాకు పైసలు ఎందుకండి? మీ పైన ఎవరు చేయాలి? మీరు ఏదో ఒకటి చేస్తారు, తీస్తారు, ప్రజలు ఇస్తారు, పోలీసులు పెట్టి తవ్వుతారు, కేసులు పెడుతున్నారు చదువుకున్న పిల్లల మీద. దయచేసి అర్థం చేసుకోండి, ఈ తెలంగాణ పోలీస్ ఎన్నికలు పెట్టి ఈ ప్రజాభిషేకరణ చేసే అర్హత లేదు. దయచేసి మేము చెప్తున్నాం కదా, మీరు అనుకుంటే మేము చెప్తున్నాం ఏంటంటే మా ఊరు గుట్ట మీద ఉంది సార్, ఈయన కూర్చున్న బదులు ఊరు తిరగండి, వాటర్ ట్యాంక్ ఉంది, మేమందరం ఉన్నాము, జాతీయ పక్షి నెమలి ఉంది, జింకలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి. ఇవి ఇవాళ ఏమైందంటే మనుషుల కన్నా జంతువులకు కూడా వాల్యూ ఎక్కువైపోయింది. అందుకని నేను ఆ పాయింట్ చెప్తున్నాను. మనుషులు ఎక్కడైనా కానీ నెమలి ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ ఉన్నాయి. దయచేసి మేము ఇలా వ్యవసాయ కుటుంబాలు అన్ని వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాం. సగం % ఎస్సీ జనాభా ఉన్న ఊరు మాది. దయచేసి మా ఊరిని వదిలేయండి. మీరు ఒకవేళ వచ్చారు, సిస్టమ్ ప్రకారం వచ్చారు, మేమేమంటున్నామంటే ప్రజా సేకరణ మీద ఏమన్నా గౌరవం ఉంటే మేమందరం వ్యతిరేకిస్తున్నాము. అందరూ